టీవీ49 న్యూస్ కి స్వాగతం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అనంతపురం అర్బన్ నియోజకవర్గం రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ని మరియు ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రజలకు ఎన్నికల ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు ఓట్లేద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ పోయినసారి వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అయిన సంవత్సరం కాలంలోనే నడిముగా మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అనంతపురం ప్రతి ఏ స్ట్రీట్ కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. మనం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే డంపింగ్ అండ్ షిఫ్టింగ్ అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది దాని పరిష్కారం వైపు వెళ్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ రుద్రంపేటలో గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు మనం 11వ తేదీ వరకు ప్రతి పశు సైనికుడు, జన సైనికుడు, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అవినీతి భయం, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, దౌర్జన్యాలు. ఈ క్రమంలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి లేక రాష్ట్రం అంతా ఈ రోజు దివాలా తీసిపోయింది. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనక్కెళ్ళింది. ఒక దూరి ప్రజలారా గమనించండి. ఎందుకు ఈ రోజు టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటేయాలో మీరందరూ ఆలోచించిన తరుణవాసమైంది. మీరు ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారిని గెలిపించుకోలేకపోతే ఖచ్చితంగా మన భావితరాల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. అన్ని రంగాలు నిర్వీర్యమైపోయి, ముఖ్యంగా అభివృద్ధి లేదు. ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తూ ఈ రోజు అదే అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా, నాకు ఓటేయండి అంటున్నారు. ఈ బటన్లు ఎక్కడ నొక్కుతున్నారు? ఈ రోజు అనేక పథకాల్లో మనం చూస్తున్నాం. ఈ విద్యా దీవెనలో అది వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసింది 40 లక్షలు అంటారు, కానీ ప్రవేశపెట్టింది చాలా తేడాలు ఉన్నాయి. ఈ బటన్ నొక్కడం కార్యక్రమంలో చాలా దుర్మార్గంగా, దొంగతనంగా వీళ్ళ బినామీలకు డబ్బులు వెళ్తున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు మనం బటన్ నొక్కితే ఖచ్చితంగా దగ్గుబాటి ప్రసాద్ గారు మన ఎంపీ అభ్యర్థికి మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ కూటమిని మనము ప్రభుత్వం అధికారంలో తెచ్చుకోలేకపోతే మీ భావితరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోతుందనే క్రమాన్ని గమనించండి. ఈ రోజు మనం ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో నీటి సమస్య కానీ ఇట్లే ఉండిపోయింది. నీటి సమస్యలు చేయలేదు, పారిశుద్ధ్య సమస్య చేయలేదు. ఈ రోజు ఈ ప్రాంతంలో చిన్నపాటి తేలికపాటి వర్షాలు వస్తే వర్షాలకు జలమయమైపోతుంది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మనము విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకు దగ్గుబాటి ప్రసాద్ మనం ఓటేయాలంటే ఈయన ఎంపీ మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గతంలో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన అనంతపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన ఎమ్మెల్యేగా కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఇంతవరకు ఒక సమస్యను కూడా పరిష్కరించలేకపోయినాడు. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయినాడు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇంకటి నుంచి మీరు వైఎస్ఆర్సీపీ మాయ మాటలు నమ్మద్దండి, ఓట్లు వేయద్దండి.
ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతా కీ జై.